ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక క్వశ్చన్. ఈ వీడియోలో చాలా మందికి ఇష్టమైన ఒక అవెంజర్ అయితే ఉన్నాడు. అతను ఎవరో వీడియో చూసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మూవీ స్టార్టింగ్ లో రేగ్ అనే ఒక వైరస్ వల్ల బ్రిటన్ లో ఉన్న ప్రజలందరూ జాంబీస్ గా మారిపోయినట్టు చూపిస్తూ ఉంటారు. అలాగే ఆ తర్వాత సీన్ లో మనకి ఒక చిన్న ఇంటిని చూపిస్తారు. అందులో ఈ వైరస్ బారిన పడకుండా 6 వ్యక్తులన్నీ తప్పించుకుని ఉంటారు. ఇందులోనే మన మూవీ మెయిన్ క్యారెక్టర్ అయిన ఆలిస్, తన భర్త డాన్, ఒక ఓల్డ్ కపుల్, అలాగే ఇంకో 2 వ్యక్తులు కూడా ఉంటారు. నిజానికి అక్కడ మిగిలిన వాటితో ఆలిస్ వాళ్ళందరికీ కోసం వంట చేస్తూ ఉంటుంది. ఇంకోవైపు డాన్ తన పిల్లల కోసం ఆలోచిస్తూ ఉంటాడు. నిజానికి వాళ్ళ పిల్లలు స్కూల్ ట్రిప్ కోసం ప్యారిస్ కు వెళ్లారు. అందుకే తన పిల్లలకి ఏమీ అయ్యి ఉండదని ఆలోచిస్తాడు. ఈ వైరస్ ఓన్లీ బ్రిటన్ లోనే వ్యాపించింది కాబట్టి తన పిల్లలు క్షేమంగా ఉన్నారని అనుకుంటారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర ఆహారం తినడం కోసం కూర్చుంటారు. ఒకరితో ఒకరు ఎవరూ ఏమీ మాట్లాడుకోరు. అలాగే ఆ రూమ్ మొత్తం చాలా చీకటిగా ఉంటుంది. అదే టైంలో ఆ రూమ్ డోర్ ఎవరో గట్టిగా బాదుతూ ఉంటారు. బాదుతూ నన్ను లోపల రానివ్వండి అని చెప్తూ ఉంటారు. అది ఎవరో కాదు, 10 ఏళ్ళ అబ్బాయే ఉంటుంది. దానికి ఎలిస్, ప్లీజ్ వెంటనే ఆ తలుపు తీయండి, తను లోపల తీసుకురండి అని చెప్తుంది. డాన్ వెళ్ళి తలుపు తీయగానే మనకు అర్థమవుతుంది అది మధ్యాహ్నం అని. వీళ్ళు జాంబీస్ నుంచి తప్పించుకోవడం కోసం తన రూమ్ మొత్తం చీకటిగా ఉంచుకుంటారు. ఆ తర్వాత వీళ్ళు ఆ పిల్లవాడిని లోపల లాగి తనకి ఫుడ్ పెడతాడు. ఆ పిల్లవాడు ఆ ఫుడ్ తింటూ మా అమ్మ నాన్న జాంబీస్ గా మారిపోయి ఇప్పుడు నా వెనకాలే పడుతున్నారు అని చెప్తారు. అప్పుడు డాన్ అక్కడ ఎంతమంది జాంబీస్ ఉన్నారు అని అడిగితే ఈ పిల్లవాడు వచ్చేసి అక్కడ చాలా మంది జాంబీస్ ఉన్నారు అని చెప్తారు. ఇంతలో అక్కడ ఉన్న అమ్మాయిల్లో ఒక అమ్మాయి భయపడి బయట డోర్ కి వెళ్లి చూస్తుంది. ఆ డోర్ నుంచి దూరంగా చాలా జాంబీస్ వస్తున్నట్టు సౌండ్ వినిపిస్తాయి. అదే టైంలో అక్కడికి సడన్ గా ఒక జాంబీ వచ్చి ఈ అమ్మాయి మీద అటాక్ చేస్తుంది. అలా అటాక్ చేయడం చూసి ఆలిస్ ఎలాగన్నా సరే ఆ పిల్లవాడిని కాపాడాలని చెప్పి ఆ పిల్లవాడిని తీసుకుని అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎలిస్ వెనకాలే డాన్ ఆ పిల్లవాడిని వదిలే ఎలిస్, తను వదిలేసి మన ఇద్దరిని తప్పించుకుందాం అని అరుస్తూ ఉంటాడు. కానీ ఎలిస్ మాత్రం అదేమి పట్టించుకోదు. ఇంకోవైపు చూసుకుంటే అక్కడ ఉన్న ఓల్డ్ కపుల్ వేరొక ఇంటికి వెళ్ళిపోయి ఆ జాంబీస్ నుంచి తప్పించుకోవడం కోసం చూస్తూ ఉంటారు. కానీ అక్కడికి ఆ జాంబీస్ వచ్చేసి వీళ్ళిద్దరిని కూడా చంపేస్తాయి. అక్కడ సీన్ కట్ అయ్యి తర్వాత సీన్ లో ఇక్కడ ఎలిస్ ఆ పిల్లవాడు ఒక రూమ్ లో ఉంటారు. అక్కడికి చాలా జాంబీస్ వస్తూ ఉంటాయి. ఆపోజిట్ రూమ్ నుంచి డాన్ ఎలిస్ నా వైపు చూడు, ఇటువైపు రా అని పిలుస్తాడు. కానీ ఎలిస్ మాత్రం అక్కడికి వెళ్ళలేకపోతుంది. ఇంకా చేసేది ఏమీ లేక డాన్ తన రూమ్ డోర్ క్లోజ్ చేసేస్తాడు. అంతలో ఎలిస్ దగ్గరికి ఒక జాంబీ వచ్చి తన వైపు అటాక్ చేస్తూ ఉంటుంది. ఎలిస్ హెల్ప్ కోసం డాన్ ని పిలుస్తూ ఉంటుంది. కానీ డాన్ మాత్రం విండో డోర్ ఓపెన్ చేసి భయంతో అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. డాన్ ని చూసిన చాలా జాంబీస్ తన వెనకాలే పరిగెడుతూ ఉంటాయి. అంతలో మనకి ఇక్కడ ఎలిస్ ని చూపిస్తారు. ఎలిస్ ఇంకా హెల్ప్ కోసం అడగడం మానేసి డాన్ ని చూస్తూ ఉంటుంది. డాన్ మాత్రం తన వైపుకి ఎట్టి పరిస్థితుల్లో హెల్ప్ చేయలేదని చెప్పి బాధపడుతూ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోతున్న డాన్ ఒక నది దగ్గరికి వెళ్తే అక్కడ వీళ్ళతో పాటు ఉన్న ఒక అబ్బాయి కనిపిస్తాడు. ఆ అబ్బాయి డాన్ బోట్ లో వెళుతూ ఉండగా బోట్ లోంచి ఆ అబ్బాయి అనేది పొరపాటున పడిపోతాడు. ఇంకా చేసేది ఏం లేక డోర్ వెళ్ళిపోతూ ఉంటే ఆ అబ్బాయిని జాంబీస్ తినేస్తాయి. ఇంకా మనం చూసుకుంటే మనకు చూపించిన 6గురిలో డాన్ ఒక్కడే మిగిలి ఉంటాడు. ఇప్పుడు మనకి స్టోరీ 6 నెలల తర్వాత అని చూపిస్తారు. జాంబీస్ అన్ని కూడా స్లోగా చనిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ సిటీ మొత్తం కూడా ఆర్మీ కంట్రోల్లోనే ఉంటుంది. ఆ తర్వాత మనకి ఒక వ్యక్తిని చూపిస్తారు. ఈ వ్యక్తి స్నైపర్ టీమ్ లో ఉన్న డయల్. ఈ వ్యక్తి పని ఏంటంటే జాంబీస్ ఎక్కడ కనిపించినా సరే గన్ పెట్టి వాళ్ళని చంపేస్తూ ఉండాలి. అలాగే ఇప్పుడు డాన్ కూడా ఈ ఆర్మీ సురక్షితంగా కాపాడి ఉంటుంది. ఈ తర్వాత మనకి చూస్తే 6 నెలల తర్వాత అని చూపిస్తారు. జాంబీస్ అన్ని కూడా చాలా తగ్గిపోయి ఉంటాయి. అదే టైంలో ఈ వైరస్ గురించి రీసెర్చ్ చేస్తున్న ఒక డాక్టర్ అనేది మనకు చూపిస్తారు. ఇంకోవైపు ఆర్మీ కూడా వేరే కంట్రీస్ లో ఉన్న తమ ప్రజల్ని ఇక్కడికి సేఫ్ గా తీసుకురావడానికి చూస్తూ ఉంటుంది. కాకపోతే వచ్చిన ప్రజలందరూ కూడా వాళ్ళ ఇళ్లలో కాకుండా సేఫ్ జోన్ లోనే ఉండాలని చెప్పి ఆర్మీ చెప్తూ ఉంటుంది. అలాగే యుఎస్ ఆర్మీ చేతిలో ఉన్న సుమారుగా 100 మంది వీళ్ళ ప్రజలు ఉంటే వాళ్ళని కూడా చాలా సేఫ్ గా ఇక్కడ తీసుకొస్తుంది. అందులోనే మన డాన్ పిల్లలు కూడా ఉంటారు. డాన్ పిల్లల్ని ఆ డాక్టర్ చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత డాన్ కొడుకుని ఆ డాక్టర్ టెస్ట్ చేస్తూ ఉంటుంది. అలా టెస్ట్ చేస్తూ ఉండగానే డాన్ కొడుకు కళ్ళు 2 రకాలుగా ఉన్నట్టు ఆ డాక్టర్కి అర్థమవుతుంది. అప్పుడే డాక్టర్ డాన్ కొడుకుతో నీ ఒక్కడి కళ్ళైనా ఇంకా మీ ఫ్యామిలీలో ఇలాగే వేరే కలర్ లో ఎవరికన్నా ఉన్నాయా అని అడుగుతుంది. అప్పుడు తన కొడుకు ఇలా చెప్తాడు, మా అమ్మ అంటే ఆలిస్ కళ్ళు కూడా ఇలా 2 రకాలుగా ఉంటాయని చెప్తాడు. డాన్ వాళ్ళిద్దరు పిల్లల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. డాన్ ఇప్పటికీ కూడా ఆ సేఫ్ జోన్ లోనే బతుకుతూ ఉంటాడు. అలాగే ఆ సైన్యంతోనే పని చేస్తూ ఉంటాడు. అందుకే తనున్న ప్లేస్ కి ఆ పిల్లలిద్దరిని తీసుకువెళ్లి అక్కడ ఆలిస్ కి జరిగిన విషయం అంతా వాళ్ళిద్దరు పిల్లలకి చెప్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి వాళ్ళందరూ పడుకున్నప్పుడు డాన్ కొడుక్కి కల్లో వాళ్ళ అమ్మ కనిపించి చాలా భయపెడుతుంది.
నిజానికి తనకేదో అయిందని చెప్పి డాన్ కొడుకు అనుకుంటూ ఉంటాడు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే డాన్ పనికి పోగానే వీళ్ళిద్దరూ కూడా సైలెంట్ గా ఆ సేఫ్ జోన్ నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటారు. అలా బయటకు వచ్చేసి తన ఇంటికి వెళ్దాం అనుకుంటారు. ఈ విషయం అక్కడ ఉన్న ఆర్మీకి కూడా తెలుస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కూడా తమ సొంత ఇంటికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయి వీళ్ళు లోపలికి వెళ్లి వాళ్ళ అమ్మ ఫోటోని చూస్తూ ఉంటారు. అప్పుడే డాన్ కొడుక్కి పైనుంచి ఏదో సౌండ్ వినిపించి పైకి వెళ్తాడు. పైకి వెళ్లి చూస్తే అక్కడ ఎలిస్ ఉంటుంది. నిజానికి డాన్ ఎలిస్ ని ఆ జాంబీస్ మధ్యనే ఆ రోజు అక్కడే వదిలేసి వచ్చి ఉంటాడు. డాన్ కొడుకుని చూడగానే ఎలిస్ వెళ్లి తన కొడుకుని కౌగిలించుకుంటుంది. తనకి చాలా నొప్పిగా ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు భయపడి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. వీళ్ళిద్దరిని సేఫ్ జోన్ తీసుకెళ్ళడం కోసం ఆర్మీ అక్కడికి వచ్చి ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళ ముగ్గురిని సేఫ్ జోన్ తీసుకెళ్లి అక్కడ క్వారంటైన్ లో పెడతారు. ఎలిస్ ని ఒక చోట కట్టేసి డాక్టర్ టెస్ట్ చేస్తూ ఉంటుంది. తనకి జాంబీ వైరస్ సోకిందా లేదా అని తన బ్లడ్ తీసుకుని చెక్ చేస్తూ ఉంటే ఎలిస్ కి ఆ వైరస్ వచ్చి ఉంటుంది. కానీ తన ఇమ్యూనిటీ పవర్ కారణం వల్ల తనకి ఆ వైరస్ ఎఫెక్ట్ చూపించలేదని వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పటికైతే ఎలిస్ వల్ల ఎటువంటి ప్రమాదం లేదు. కానీ తన దగ్గరికి ఎవరైనా వెళ్తే తన రక్తం ద్వారా గాని వేరే ఏదైనా కారణం వల్ల గాని ఆ వైరస్ వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపించవచ్చు అని డాక్టర్ జనరల్ తో చెప్తూ ఉంటుంది. వెంటనే జనరల్ కూడా ఎలిస్ ని చంపడానికి కోసం అని నిర్ణయం తీసుకుంటాడు. ఎందుకంటే ఫ్యూచర్ లో ఎప్పుడన్నా సరే ఎలిస్ వల్ల అందరికి ప్రమాదం వస్తుందని, అలాగే ఎలిస్ ని చంపేస్తే ఎవరికి ఏ ప్రమాదం ఉండదని డాక్టర్ తో చెప్తూ ఉంటాడు. కానీ డాక్టర్ మాత్రం దానికి ఒప్పుకోదు. ప్లీజ్ మీరు ఇలా చేయొద్దు, తన బ్లడ్ ద్వారా మనం ఈ వైరస్ కి యాంటీడోట్ ని తయారు చేయొచ్చని జనరల్ కి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలిస్ బతికే ఉందన్న విషయం డాన్ కి చెప్తారు. డాన్ వెంటనే తన ఇద్దరు పిల్లల దగ్గరికి వెళ్తారు. వాళ్ళిద్దరు పిల్లలు కూడా డాన్ పై చాలా కోపంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళమ్మ జాంబీగా మారిపోయి చనిపోయిందన్న విషయం తనకి చెప్పుంటారు. కానీ వాళ్ళ అమ్మ బతికే ఉంది. ఈ మాటలు వెనగానే డాన్ కి చాలా భయంగా అనిపిస్తుంది. ఎందుకంటే తను ఎలిస్ ని జాంబీస్ దగ్గర వదిలేసి వచ్చిన నిజం తను ఒక్కడికే తెలుసు కాబట్టి ఫస్ట్ ఎలిస్ దగ్గరికి వెళ్లి డాన్ సారీ చెప్తూ ఉంటాడు. అలాగే తనకి కొద్ది దగ్గర అవగానే వెంటనే గట్టిగా అరుస్తూ డాన్ కూడా ఒక జాంబీగా మారిపోతాడు. అలా అరడం చూసి ఎలిస్ సహాయం కోసం అందరినీ పిలుస్తూ ఉంటుంది. కానీ అప్పుడే జాంబీగా మారిపోయిన డాన్ ఎలిస్ ని అతి దారుణంగా చంపేసి బయటకు వెళ్లి ఆర్మీ ఆఫీసర్ ని కూడా చంపుతూ ఉంటారు. అప్పుడే డాక్టర్ అక్కడికి వచ్చి డాన్ ఇద్దరు పిల్లలు తీసుకుని సేఫ్ జోన్ కి పరిగెడుతుంది. కానీ అక్కడికి డాన్ కూడా వచ్చేసి ఉంటాడు. డాన్ వాళ్ళందరి అరుపులు విని ఆ డోర్స్ ని బద్దలు కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ డాన్ అలా చూసిన వాళ్ళ అబ్బాయి అక్కడి నుంచి పారిపోయి భయంతో ఏసీ దగ్గర దాక్కుంటాడు. కానీ డాన్ అక్కడ ఉన్న ఒక వ్యక్తిని అటాక్ చేస్తాడు. ఆ వ్యక్తి కూడా జాంబీగా మారిపోయి వేరొక వ్యక్తిని అటాక్ చేస్తూ ఉంటాడు. అలా మొత్తం అందరూ అటాక్ చేసుకుంటూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ భయంతో వేరొక చోటికి పారిపోతూ ఉంటారు. అప్పుడే అక్కడ ఉన్న స్నైపర్స్ అందరూ కూడా ఎలక్ట్ అయ్యి మొత్తం జాంబీస్ అందరినీ చంపాలని రెడీ అవుతూ ఉంటారు. కానీ వాళ్ళందరికీ ఎవరు జాంబీసో ఎవరు నార్మల్ పీపులో అసలు అర్థం కాదు. అప్పుడే వీళ్ళందరికీ కూడా మొత్తం అందరినీ చంపేమని జనరల్ ఆర్డర్ అనేది పాస్ చేసి ఉంటారు. మనం ముందు చూసిన డైల్ అనే స్నైపర్ మాత్రం ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే తన ప్రజల్ని చంపాలనుకోడు, బౌద్ధులుగా వాళ్ళందరికీ సాయం చేయాలనుకుంటాడు. అప్పుడే డాన్ కొడుకు వెనక్కి ఒక జాంబీ అనేది వచ్చి ఉంటుంది. దాన్ని చూసిన వెంటనే డయల్ దాన్ని చంపేస్తాడు. కానీ డాన్ కొడుకుని మాత్రం ఏమీ చేయడు. దాని వల్ల డయల్ తన జాబ్ ని వదిలేస్తాడు. అప్పుడు డాన్ కొడుకుని ఒక వ్యక్తి వచ్చి ఒక డార్క్ రూమ్ దగ్గరికి తీసుకువెళ్తాడు. అక్కడే డాన్ కొడుకు వాళ్ళ అక్కని అలాగే డాక్టర్ ను కూడా కలుస్తాడు. అక్కడ వీళ్ళ ముగ్గురితో పాటు ఇంకా చాలా మంది అనేది ఉంటారు. అందులో ముసలావిడ మనల్ని ఈ ఆర్మీ ఎందుకు చంపుతుంది అని అడుగుతుంది. అప్పుడే అక్కడికి డైల్ అనేది వస్తాడు. డైల్ వచ్చి మీరందరూ ఇక్కడ ఉండడం చాలా ప్రమాదకరం, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తాడు. వీళ్ళందరూ అక్కడి నుంచి తప్పించుకుంటూ ఉన్నప్పుడు ఆర్మీ వీళ్ళని చూసి షూటింగ్ అనేది మొదలు పెడుతుంది. ఆ షూటింగ్ లోనే ఆ ముసలావిడ అనేది చనిపోతుంది. డైల్ మాత్రం ఆ డాన్ కొడుకు కూతుర్ని కూడా కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే డైల్ కి తన ఫ్రెండ్ నుంచి ఫోన్ వస్తుంది. తను ఆర్మీలో ఒక హెలికాప్టర్ పైలట్. తనకి ఏం ఆర్డర్స్ వచ్చి ఉంటాయంటే ఆ సేఫ్ జోన్ మొత్తాన్ని బాంబు వేసి లేపేమని చెప్పుంటారు. అప్పుడే నువ్వు నేను చెప్పిన ప్లేస్కి వచ్చే నేను నిన్ను కాపాడుతానని చెప్తారు. అప్పుడే ఒక టన్నల్ ద్వారా వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి తప్పించుకుంటూ ఉంటారు. వీళ్ళు అలా వెళ్ళగానే సేఫ్ జోన్ మొత్తం పేల్చేసి ఉంటారు. అక్కడ జాంబీస్ తో పాటు అక్కడ ఉన్న మనుషులు కూడా చనిపోయి ఉంటారు. కానీ డయల్, డాన్ పిల్లలు ఇంకా డాక్టర్ కూడా తప్పించుకుని ఉంటారు. వీళ్ళందరూ వాళ్ళు తప్పించుకున్న తర్వాత మళ్ళీ డయల్ కి తన ఫ్రెండ్ నుంచి ఫోన్ వస్తుంది. అదేంటంటే మిగిలిన జాంబీస్ అన్ని కూడా మీ వెనకాలే పడుతూ ఉన్నాయని చెప్తారు. ఇవన్నీ డయల్ చాలా టెన్షన్ పడుతూ వీళ్ళందరినీ ఎలాగైనా కాపాడాలని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే డయల్ ఫ్రెండ్ అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చి డయల్ నాతో వచ్చి నిన్ను తప్ప ఇంకెవరిని కాపాడలేను, వీళ్ళని ఎవరినన్నా కాపాడినట్టు ఆర్మీకి తెలిస్తే వాళ్ళు నన్ను కూడా చంపేస్తారని చెప్తాడు. అప్పుడే డయల్ నేను వీళ్ళని కాపాడుతాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడే వీళ్ళ వెనకాల చాలా జాంబీస్ అనేవి పడుతూ ఉంటాయి. వెంటనే వీళ్ళు అక్కడి నుంచి సిటీకి అనేది వచ్చేసి ఉంటారు. ఆర్మీ జాంబీస్ అందరినీ చంపడం కోసం ఒక పాయిజనస్ గ్యాస్ అనేది సిటీలో వదిలిపెట్టి ఉంటుంది.
ఆ గ్యాస్ వల్ల జాంబీస్ తో పాటు మనుషులందరూ కూడా చనిపోతూ ఉంటారు. ఆ పాయిజనస్ గ్యాస్ గురించి తప్పించుకుని ఒక కారులోకి అనేది వెళ్ళిపోతారు. కానీ ఆ కారు దగ్గరికి చాలా జాంబీస్ అనేవి వచ్చి ఉంటాయి. ఆ గ్యాస్ వల్ల అక్కడ ఉన్న జాంబీస్ అన్ని కూడా చనిపోతూ ఉంటాయి. ఇంకా అక్కడ ఉన్న డయల్ అలాగే డాక్టర్ కూడా ఆ కార్ ని స్టార్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. అది అంతకీ స్టార్ట్ అవ్వకపోవడంతో డయల్ బయటికి దిగి కార్ ని పుష్ చేస్తూ ఉంటారు. ఇంతలో ఆర్మీ అక్కడికి వచ్చేసి ఉంటుంది. డయల్ కూడా ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఏమో అనుకుని డయల్ ని ఆ ఆర్మీ అనేది చంపేస్తుంది. డాక్టర్ ఇంకా డాన్ పిల్లలు కూడా అక్కడి నుంచి తప్పించుకుని ఒక టన్నల్ దగ్గరికి వచ్చేస్తారు. తీరా చూస్తే అక్కడికి ఆ డాన్ జాంబీ కూడా వచ్చేసి ఉంటాడు. డాన్ వచ్చి డాక్టర్ ని అతి దారుణంగా చంపేస్తాడు. డాన్ తన పిల్లలిద్దరిని కూడా అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. డాన్ తన కొడుకు పైన అటాక్ చేస్తాడు. కానీ అతని కొడుకులో అలీస్ కున్న ఇమ్యూనిటీ పవర్ ఉంది కాబట్టి అతనికి ఆ జాంబీ వైరస్ అనేది ఎఫెక్ట్ చూపించదు. వెంటనే అక్కడికి డాన్ కూతురు వచ్చి ఒక గన్తో డాన్ ని షూట్ చేసి చంపేస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా ఒక స్టేడియం దగ్గరికి వెళ్తారు. ఆ స్టేడియం దగ్గరికి వెళ్ళగానే అక్కడికి డయల్ ఫ్రెండ్ వచ్చి వీళ్ళిద్దరిని చంపాలా లేదా అని ఆలోచిస్తాడు. కానీ డాన్ కొడుకు ఇన్ఫెక్ట్ అయి ఉండడంతో అతన్ని చంపడానికి ట్రై చేస్తాడు. అంతలో వాళ్ళ అక్క తనకి ఎదురుగొంటే రావడంతో ఇంకా చేసేది ఏమీ లేక వాళ్ళిద్దరిని హెలికాప్టర్లో ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో మనకి ఈ సినిమా అనేది అయిపోతుంది. కానీ వీళ్ళిద్దరికి అసలు ఏమైంది, అసలు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారో అనేది ఈ మూవీలో చెప్పకుండా మనకి సస్పెన్స్ పెట్టి ఈ మూవీ అనేది ఎండ్ చేస్తారు. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంకా నా ఎక్స్ప్రెషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చుంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏ టైప్ మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.